టీమిండియా రికార్డు సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, 3 రికార్డులను వరల్డ్ కప్ కైవసం చేసుకొని కొట్టేసింది టీమిండియా. వరుసగా 2 వరల్డ్ కప్లు గెలిచినటువంటి రికార్డు ఏ దేశానికి లేదు. దాన్ని ఈసారి బద్దలు కొట్టింది టీమిండియా. అంతేకాకుండా ఓవరాల్గా 3 టీ20 వరల్డ్ కప్ అందుకున్నటువంటి మొదటి దేశంగా టీమిండియా నిలిచింది. అంతేకాకుండా స్వదేశంలో జరిగేటువంటి టోర్నమెంట్లలో గెలిచి ఏకైక జట్టుగా మారింది టీమిండియా. ఇప్పటివరకు 2007 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లో ఏదైతే హోస్ట్ చేస్తుందో ఆ దేశం గెలిచినటువంటి దాఖలాలు లేవు. దాన్ని కూడా పటాపంచలు చేస్తూ ఇప్పుడు టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది. మైదానంలో 11 మంది ఆడుతుంటే బయట 40 కోట్ల మంది గుండెలు వారితో పాటే లయబద్ధంగా కొట్టుకుంటాయి. అది క్రికెట్ అంటే. అలాంటి కోట్ల మంది ఆశలను, దశాబ్దాల కలను తమ భుజాలపైన మోస్తూ బరిలోకి దిగింది మన టీమిండియా. అభిమానులకు, ఆశలకు, ఆనందాలను నింపేసింది. టోర్నీ మొదలవక ముందు ఎన్ని అవమానాలు, మరెన్నో అవమానాలు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆతిథ్యం ఇచ్చిన ఏ దేశం కూడా ఇప్పటివరకు కప్పు కొట్టలేదు. కానీ పాత రికార్డులను ఇప్పుడు తుడిచిపెట్టేసింది టీమిండియా. ఏ జట్టు వరుసగా 3 సిరీస్లు గెలవలేదు, 3 వరల్డ్ కప్లు గెలవలేదు. ఈసారి భారత్ అది కూడా సాధ్యం చేసింది అంటూ ఇంకొందరు కారుకూతలు కూసారి సాధ్యం కాదు ఇది టీమిండియా. కానీ సొంత గడ్డ పైన సొంత జనం మధ్య ఆడేటప్పుడు ఉండే ప్రెషర్ను మన వాళ్ళు తట్టుకోలేరని, వరల్డ్ కప్ ఈసారి మనకు రాదని ప్రపంచమంతా కోడే కూసింది. చివరికి అసాధ్యం అనుకున్నటువంటి ఆ క్షణం రానే వచ్చేసింది. ఆతిథ్య దేశం కప్పు కొట్టలేదన్న సెంటిమెంట్ను చెత్తబుట్టలో పడేసింది. వరుసగా 3 సిరీస్లు అంటే 3 ప్రపంచ కప్లను, మొత్తం ఓవరాల్గా 3 ప్రపంచ కప్లను, 2 వరుసగా ప్రపంచ కప్పులు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. నోరు పారేసుకున్న వారందరికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తమ సైలెంట్ సక్సెస్తో మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది టీమిండియా. ముచ్చటగా 3వసారి ప్రపంచ కప్ను ముద్దాడి మేమే వరల్డ్ ఛాంపియన్ అని ప్రపంచ దేశాల ముందు దర్జాగా కాలర్ ఎగరేసి నిరూపించారు టీమిండియా. ఏదేమైనా నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో నెలకొన్నటువంటి ఈ భారీ విజయం యావత్ దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్తో ఆగమవుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను టీమిండియా చిత్తు చేసింది. బ్యాట్తో పరుగుల వరద పారించి బంతితో అలవోకగా ప్రత్యర్థిని పడగొట్టేసిన సూర్యకుమార్ బృందం విశ్వ విజేతగా నిలిచింది. సొంత గడ్డపైన సగర్వంగా కప్పును ముద్దాడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చిత్తుగా ఓడించింది. పొట్టి ప్రపంచ కప్ నిలబెట్టుకున్నటువంటి తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కళ లాంటి ఫామ్ను కొనసాగిస్తున్న కివీస్ బౌలింగ్ను సంజు తుత్తునియాలు చేస్తే అదే పిచ్ పైన అక్షర్ బూమ్రా ప్రత్యర్థి బ్యాటర్లకు చెక్ పెట్టారు. సొంత ప్రేక్షకుల మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిన అదే నరేంద్ర మోదీ స్టేడియంలో అందుకున్న ఈ కప్ మరింత మధురమైనదిగా మారింది ఇప్పుడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత క్రికెట్ అభిమానులు తీవ్రమైనటువంటి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇప్పటికే అక్కడ నిన్న మ్యాచ్లో కూడా గతంలో గెలిచినటువంటి 2 కెప్టెన్లు, టీ20 వరల్డ్ కప్ గతంలో గెలిచిన 2 టీ20 కెప్టెన్స్ ఎంఎస్ ధోని, అదేవిధంగా రోహిత్ కూడా అక్కడే ఉన్నారు. వారే కప్ తీసుకొని గ్రౌండ్లో పెట్టారు. ఇప్పుడు ఆ యొక్క లైన్లోకి సూర్యకుమార్ యాదవ్ కూడా యాడ్ అయిపోయారు. 3 కెప్టెన్లు టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి కెప్టెన్లుగా ఇప్పుడు తమ యొక్క పేర్లను లిఖించుకున్నారు. ఏదేమైనా కూడా 2023లో వన్డే వరల్డ్ కప్ చేజారినటువంటి ఒక చేదు జ్ఞాపకాన్ని వరుసగా వస్తున్నటువంటి ఈ కప్లను గెలుచుకుంటూ టీమిండియా అభిమానులకైతే ఒక మంచి అనుభూతిని కలిగిస్తున్నారు టీమిండియా క్రికెటర్లు. 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత వెంటనే 24 టీ20 వరల్డ్ కప్ను సాధించి పెట్టారు రోహిత్ శర్మ కెప్టెన్సీలో. ఆ తర్వాత ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరొక టీ20 వరల్డ్ కప్ని గెలిచి తమ సత్తా ఏంటో చూపించారు. ప్రపంచ క్రికెటర్లందరికీ కూడా మేమే ఛాంపియన్స్ అనేటువంటి విషయాన్ని నిరూపించారు. అంతేకాకుండా ఈ యొక్క టోర్నమెంట్ కంటే ముందు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి అసలు టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళేటువంటి ఆప్షన్ లేదని రకరకాల కారుకూతలు కూసారు చాలామంది. వాటన్నిటికీ చాలా సైలెంట్గా, కూల్గా సమాధానాలు చెప్తూ కప్పును కైవసం చేసుకుంది టీమిండియా. 255 పరుగుల భారీ స్కోర్ను సాధించింది ఫైనల్లో. ఏకపక్షంగా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి భారత టీం బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించడంతో 255 పరుగుల మార్కును సాధించింది. ఇక చేజింగ్లోకి బరిలోకి దిగిన న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో ఆ యొక్క విజయం టీమిండియాకు ఈజీగా దొరికిపోయింది.